హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ఇంకా సాటర్డే రోజు అమ్మ నైట్ చపాతీ వేసింది. పేపర్ మీద ఉన్న ప్రింట్ కాస్త చపాతీ మీద వేసింది. వెరీ టాలెంటెడ్. ఇంతకీ ఆ మంచి వర్కౌట్లోకి వెళ్ళాడో ఏంటో. కరెక్ట్ ఏదైనా పని చేస్తున్నప్పుడే మాకు అన్నయ్య వచ్చి ఇలా ఏడుస్తూ ఉంటాడు. సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం నైటే అమ్మకి ఎక్స్ట్రా చపాతీ చేయమని చెప్పి. నాకు అన్నయ్యకి ఇల్లు నీట్గా ఉంటే నచ్చదు. ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు. హౌస్ డెకర్ చేద్దామని డిసైడ్ అయ్యిండు సండే రోజు. చూడండి ఎంత మంచిగా సెట్ చేశాడు. వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఆ వర్క్ అంతా వేసి అలసిపోయి ఇంకా నా దగ్గరకు వచ్చిండు ఆకలి అవుతుందని. సండే రోజు లంచ్ లోకి మా ఇంట్లో స్పెషల్స్ ఏంటో చూసేయండి. అమ్మ వండిన చికెన్ కర్రీ చూస్తేనే ప్రాణం లేచొస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పెరుగు. ఇంతకు ముందు బయట నుంచి తెప్పించుకునేదాన్ని. ఇది సెకండ్ టైం నేను ఇంట్లో తోడేయడం. నేను తోడుపెట్టిన పెరుగు తోడుకోవడం చూస్తే అదో వేరే లెవెల్ సాటిస్ఫాక్షన్. పాలు తోడుపెట్టిన తర్వాత పైన ఎండుమిరపకాయ ఎందుకు వేస్తారు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి వేడి అన్నం అండ్ లంచ్ చేశాక స్వీట్ ఏదైనా ఉండాలి కదా, సో చల్లని ఐస్ క్రీమ్. కొంచెం కారం ఉన్న తినడు, అందుకే నెయ్యి అయితే వేసాను. ఎప్పుడైనా సరే ఫస్ట్ నేను తిన్న తర్వాతనే ఒక ముద్ద తర్వాత బాబుకి తినిపిస్తాను. బాబుకి తినిపించిన తర్వాత ఇంకా నేను కూడా లంచ్ తినేసా. కర్రీ అయితే కొంచెం స్పైసీగా వేసింది, చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కి బ్రేక్ఫాస్ట్ కోసం దోశకి నానబెట్టిన 4 గ్లాసెస్ బియ్యానికి 1 గ్లాస్ మినపప్పు, కొన్ని మెంతులు గ్రైండ్ చేసుకునేటప్పుడు వండిన అన్నం లేకపోతే నానబెట్టుకున్న అటుకులు వేసుకుంటే క్రిస్పీ అండ్ సాఫ్ట్ గా వస్తాయి దోశలు. మా ఆయన ఇంటికి వచ్చేటప్పుడు నాకు కావాల్సిన ఐటమ్స్ అపోలో నుంచి, అలాగే స్వీట్ షాప్ కి వెళ్ళి నాకు కాల్ చేశాడు ఏమైనా స్వీట్ కావాలని. ఇంకా డ్రై ఫ్రూట్ లడ్డు అయితే తీసుకొచ్చాడు. తర్వాత ఐస్ క్రీమ్ తినాలి కదా అని చెప్పి లడ్డు కొంచెం టేస్ట్ చేశా. అందులో కాజు, బాదం, పిస్తా, కిస్మిస్, కొబ్బరి, నువ్వులు, ఖర్జూర, అంజీర్ కూడా ఉన్నట్టుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఐస్ క్రీమ్ తినడానికి నేను 2 days నుంచి వెయిట్ చేస్తున్నా. అది కాకుండా నేను ఐస్ క్రీమ్ తింటే మధ్యాహ్నమే తినాలని ఫిక్స్ అయ్యాను. బాబు పడుకుంటే అటు మార్నింగ్ 11 కైనా లేకపోతే ఈవినింగ్ 5 కైనా నాపేస్తున్నాడు. ఇంకా అది కుదరట్లేదు. ఈ రోజు అయితే మా ఆయన ఉన్నాడు కాబట్టి మేనేజ్ చేస్తున్నాడు. ఇంకా దొంగలాగా లోపలికి వచ్చి ఐస్ క్రీమ్ తినడం స్టార్ట్ చేశాను. బాబుకి ఐస్ క్రీమ్ టేస్ట్ చేపిస్తుండే, కాకపోతే వాడికి కోల్డ్ ఉందని ఇవ్వలేదు. తర్వాత మింత్రాలో ఆర్డర్ చేసిన డ్రెస్ వస్తే అది ట్రై చేశాను అంతే. ఇంకా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.